అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఎప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 23వ తారీఖు జూన్ నుంచి 29వ తారీఖు జూన్ వరకు కానీ చూసుకుంటే ఈ వారం మొత్తం కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అలాగే దూకుడు ప్రయాణాలు, దూకుడు సాహసాలు చేయటం మంచిది కాదు అని ఒక సూచన. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం, కుటుంబంలో ఆనందం, పిల్లల చదువులు బాగుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు వగైరా ఏదైనా సరే కొనడానికి కుంభరాశి వాళ్ళకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ యొక్క పిల్లల చదువులు, వాళ్ళ యొక్క విదేశీయానాలు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు అన్నీ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తూ మంచి ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతులు. తండ్రి సహకారము, మామగారి సహకారంతో ఈ వారమంతా అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఈ వారం ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా పనికిరావు. సంయమనంతో ఓపికగా పని చేసుకోవటం మంచిది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో కుంభరాశి వాళ్ళు ముందుకు దూసుకువెళ్తారని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఖర్చులు బాగా అదుపులో ఉంచే పరిస్థితి కూడా గమనించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉదయమే లేచి వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం చదువుకుంటూ శని మంత్రాన్ని కూడా 19 సార్లు చదువుకోండి. అన్నీ మంచి జరుగుతాయి. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.